హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన వ్లాగ్లో రామేశ్వరంలో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. రామేశ్వరం టెంపుల్ యొక్క పురాణ కథ ఏంటంటే, రావణాసురుడిని సంహరించి సీతమ్మను రక్షించిన తరువాత శ్రీరామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణుడు మరియు భార్య సీతతో కలిసి తిరిగి అయోధ్యకు బయలుదేరారు. తమ ప్రయాణంలో భాగంగా రామేశ్వరం అనే ద్వీపానికి చేరుకున్నారు. రావణ వధకు పాల్పడిన పాపం నుండి విముక్తి పొందాలని భావించిన శ్రీరామచంద్రుడు శివభక్తితో పూజలు నిర్వహించాలని నిశ్చయించుకున్నారు. అందుకోసం శివలింగం తీసుకురావడానికి హనుమంతుడిని కైలాసానికి పంపారు. హనుమంతుడు తీవ్రంగా ప్రయాణించి శివలింగాన్ని తీసుకువచ్చే సమయం ఆలస్యమైంది. పూజా సమయం సమీపిస్తున్నందున సీతమ్మ సముద్రపు ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసి శ్రీరామచంద్రుడు దానికి పూజలు నిర్వహించారు. హనుమంతుడు కూడా ఆలస్యంగా శివలింగాన్ని తీసుకువచ్చాడు, కానీ పూజలు పూర్తయ్యాయి. సీతమ్మ తయారు చేసిన ఇసుక శివలింగం కూడా అంతే పవిత్రమైనదని భావించబడింది. సీతమ్మ తయారు చేసిన శివలింగాన్ని విమానం లేదా ఆకాశ విమానం అని, హనుమంతుడు తీసుకొచ్చిన శివలింగాన్ని లింగోద్భవం లేదా స్వయంభూ లింగం అని పిలుస్తారు. రామేశ్వర దేవాలయం ఈ రెండు పవిత్రమైన శివలింగాలతో ప్రసిద్ధి చెందింది. ఇది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో ఒకటిగా భావించబడింది. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే గుడిలో 22 బావులు ఉంటాయి. మనం 25 రూపీస్ టికెట్ తీసుకెళ్తే 22 బావుల్లో నీళ్లు మన తలపైన పోస్తారు. అలా చేస్తే చాలా మంచిదని అంటారు. టెంపుల్ దర్శించుకున్న తర్వాత మేము ధనుష్కోడికి వెళ్ళాం. ధనుష్కోడి అనేది తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపం చివరన ఉన్న ఒక చిన్న గ్రామం. ఇది భారతదేశ భూభాగంలో చివరి స్థానం. ఇక్కడి నుండి శ్రీలంక కేవలం 18 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ధనుష్కోడి దగ్గర ఇండియన్ ఓషన్ ఇంకా బే ఆఫ్ బెంగాల్ రెండు కలిసే చోటు అది. రామాయణం ప్రకారం శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు చేరుకోవడానికి ఈ ప్రాంతం నుండి రామసేతువును నిర్మించాడు. ఈ ప్రాంతం చారిత్రక పురాణ ప్రాధాన్యత కలిగి ఉంది. లో వచ్చిన తీవ్ర తుఫాను కారణంగా ధనుష్కోడి పూర్తిగా నాశనమైంది. ఈ విపత్తులో దాదాపు 18 మంది ప్రజలు మరణించారు. ఈ ఘోర ప్రమాదం తర్వాత ధనుష్కోడి ప్రాంతం నిర్జనమైంది. ధనుష్కోడికి వెళ్ళాలంటే ముందుగా రామేశ్వరం చేరుకోవాలి. అక్కడి నుంచి జీప్ లేదా కార్ రెంట్ తీసుకోవచ్చు. ధనుష్కోడిలో చూడదగ్గ ప్రదేశాలు: రామ్ సేతు, పాత రైల్వే స్టేషన్, పాత డొమినియన్ చర్చ్, సముద్ర తీరం. ధనుష్కోడి దగ్గర ఉన్న కోదండరామస్వామి టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. పురాణాల ప్రకారం రావణుని తమ్ముడు విభీషణుడు తన అన్న రావణుని ఆకృత్యాలను గ్రహించి శ్రీరాముడిని
శరణు కోరిన ప్రదేశమే ఇది. శ్రీరామచంద్రుడు విభీషణుని శరణార్థిగా స్వీకరించి అతనిని లంకాపతి పట్టాభిషేకం చేశాడు. 1964లో వచ్చిన తీవ్ర తుఫాను ధనుష్కోడిని పూర్తిగా నాశనం చేసింది. అయితే ఈ ఆలయం మాత్రం అద్భుతంగా నిలిచిపోయింది. శ్రీరాముల వారు శ్రీలంకకు వెళ్ళుటకు రామసేతును నిర్మించారు. రామసేతు నిర్మించిన రాళ్ళు నీటిలో తేలుతాయి అన్న విషయం మనకు తెలిసిందే. అక్కడ మీరు ఆ రాళ్ళని చూడొచ్చు. పంబన్ బ్రిడ్జ్ అనేది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం ద్వీపాన్ని భారతదేశ భూభాగంతో కలుపుతున్న ఒక రైల్వే వంతెన. ఇది ఇండియన్ రైల్వే కట్టిన మొదటి సముద్ర వంతెన. ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది సముద్రపు నీటిపై నిర్మించబడింది. ఈ బ్రిడ్జ్ తన విశిష్టమైన నిర్మాణంతో ప్రయాణికులను ఆకట్టుకుంటుంది.